ఇప్పటి వరకు ఎలా ఉందో తెలియదు కానీ అసలు భయం ఇప్పుడు మొదలైంది. నువ్వేమో హాస్పిటల్లో శాంపిల్స్ ఇచ్చావు, ఇంటి దగ్గర గురువు గారు దీప చేసిన పనిని సమర్థిస్తున్నారు. పూర్ణాహుతి నేలపాలు కాకుండా దీపే కాపాడింది. రేపు ఎల్లుండో రిపోర్ట్స్ వస్తాయి. సుమిత్రని కాపాడడానికి నువ్వు సరిపోవని డాక్టర్ చెప్తోంది. ఎందుకని అడుగుతారు. సుమిత్ర శాంపిల్స్తో జోస్న శాంపిల్ మ్యాచ్ అవడం లేదని చెప్తారు. ఎందుకు అనే ప్రశ్న అందరిలోనూ మొదలవుతుంది. అసలు నిజం డాక్టర్ అప్పుడు మెల్లగా చెప్తుంది, ఈ జోస్న మీ కూతురు కాదు అని. దాసుగాడికి అసలు కూతురు ఎక్కడుందో వెతికి రారా అని చెప్పాను. అది వస్తే నన్న దాన్ని అడ్డం పెట్టుకుని నేను కాపాడదాం అనుకున్నాను. చూస్తుంటే అది జరిగేలా కనిపించడం లేదు. మనకి గట్టిగానే మూడింది. తదాస్తు. ఏంటో మీ ఇద్దరు ఇక్కడ పంచాయతీ పెట్టారు. ఏంట్రా తదాస్తు అంటున్నావు? మనకి గట్టిగానే మూడింది అన్నారు కదా, అందుకే తదాస్తు అన్నాను. మేము ఎందుకన్నాము నీకు తెలుసా? తెలుసు. ఎందుకన్నావు? చేసిన తప్పులు బయటపడతాయని. తప్పేంట్రా? బయటపడిన తర్వాత తెలుస్తుంది. మా మమ్మీ గురించి మేము బాధపడుతుంటే నువ్వేంటి బావా ఇరిటేట్ చేస్తున్నావు? ప్లీజ్ నువ్వు వెళ్ళు. వెళ్ళటానికి రాలేదు పెద్ద మేడం గారు, వచ్చింది ఒక నిజం తెలుసుకోవడానికి. ఏంటా నిజం? మీరేదైతే బయటికి తెలియకూడదని మీలో మీరే తెగ టెన్షన్ పడుతున్నారో ఆ నిజమే. ఒరే మాయలోడా, నేను ఏ నిజాలు దాయట్లేదు, ఎందుకు భయపడడం లేదు. దీనికి హాస్పిటల్స్ అంటే భయం కదా. అలాంటిది తన చేతికి సూది గుచ్చి రక్తం తీశారు. ఇప్పుడే ఇంత బాధగా ఉంటే రేపు ఆపరేషన్ చేసేటప్పుడు ఇంకెంత బాధపడాలో అని ఇప్పుడే బాధపడుతోంది. అలాంటి పరిస్థితి పెద్ద మేడం గారికి రాదు. కన్న కూతురు కదరా, అదేదో ఇవ్వాలి అని. అదేదో కాదు, బోన్ మేడం. అదేలే, అదైనా ఇవ్వాల్సింది ఇదే కదా. ఇవ్వాల్సింది పెద్ద మేడం గారు కాదు, కన్న కూతురు. సో పెద్ద మేడం గారు బాధపడాల్సిన అవసరం లేదు. ఒరేయ్, నువ్వు ఊరికే మాతో ఆడుకోకు. లేకపోతే ఏంటి పారు, ఎవరైనా కన్న తల్లిని కాపాడుకునే అవకాశం వస్తే దాన్ని అదృష్టంగా ఫీల్ అవుతారు. మరి పెద్ద మేడం గారు ఏంటి, దీని నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఫీల్ అవుతున్నారు. నా భయాలు నాకుంటాయి బావా. భయం ఎందుకు? ముందు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. దాసమావికి ఏమైంది? అదేంట్రా, వాడికేమవుతుంది? రాత్రి కూడా ఇలాగే ఇంటికొచ్చి దాసు మావయ్య ఫోన్ చేశాడు, ఏదో చెప్పాడు అన్నావు. ఏంటి అని అడిగితే మాట్లాడడం లేదు. అసలు నీ అనుమానం ఏంట్రా? ఇదే నా అనుమానం. ఇది మా దాసుగాడిదేరా. వాడి మెండ ఉండాలి కదా. నీ దగ్గరికి ఎలా వచ్చింది? గార్డెన్లో దొరికింది. మొక్కలకి నీళ్లు పోస్తుంటే గార్డెన్లో దొరికింది. మెళ్ళో ఉండాల్సిన తాయెత్తు గార్డెన్లో ఎలా ఉంటుంది? తెగి పడిపోతానే కదా. తెగిపోయిందా లేకపోతే ఎవరైనా తెంపేశారా?
రాత్రి నుంచి ఆ మనిషి ఇంటికి కూడా వెళ్ళలేదు. ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏమైందో ఏమీ అర్థం కాదు. అంతా నేను అనుకున్నట్టు జరుగుతుంటే నీకేమర్థం అవుతుంది బాబా? ఆ ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది కానీ ఎవ్వరు లిఫ్ట్ చెయ్యరు. చెప్పారు దాస్మావి నీతో ఏమన్నా చెప్పాడా? లేదురా, ఇప్పుడు నీ మాటలు వింటుంటే నాకు భయంగానే ఉంది. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంట్రా? దాసు బాబాయ్ సంగతి మనకు తెలిసిందే కదా. సైలెంట్ లో పెట్టి ఏ బ్యాగ్ లోనో పడేసి ఉంటాడు. మరి తాయెత్తు ఎలా తెగిపోతుంది? మొన్న నా చేతికి కట్టుకున్న తాడు తెగిపోయింది. ఏమైపోయిందిరా అనుకుంటే బాల్కనీలో ఉంది. ఎప్పుడు తెగిందో నాకే తెలీదు. ఇది అలాగే తెగిపోయి ఉంటుంది. అంత కాన్ఫిడెంట్ గా మీరు ఎలా చెప్తున్నారు పెద్ద మేడం గారు? పోనీ ఎలా తెగిపోయిందో నీకు తెలుసా బావా? తెలిస్తే నేను ఎందుకు అడుగుతాను? తెలియకుండా ఊరికి ఏది అడక్కు. థ్యాంక్స్ పెద్ద మేడం గారు. మీతో మాట్లాడిన తర్వాత నాకు ఐడియా వచ్చింది. ఏంటది? దాస్మావి కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏంట్రా నువ్వు ఊరికే పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటావేంటి? పోనీ దాస్మావి ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా? తాయెత్తు తెగిపోవడానికి, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడానికి, వాడు కనిపించకుండా పోవడానికి ఏదో అయ్యిందని నువ్వు అనుకోవడానికి సంబంధమే లేదురా. వాడెప్పుడు అంతే, పోతా ఉంటాడు, మళ్ళీ ఎప్పుడో వాడే వస్తూ ఉంటాడు. ఈసారి కూడా అదే జరుగుంటుంది. సరే పారు, ఇంకొక రోజు చూస్తాను. దాస్మావి ఎక్కడున్నాడో తెలియకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏ పెద్దపడ గారు మీరేమంటారు? నేనేదో అనుకుంటానని నువ్వెందుకు అనుకుంటున్నావు బాబా? కన్న తల్లి ఇక్కడే ఉంది కదా, ఆవిడే చూసుకుంటుందిరా అని నా అభిప్రాయం. ఆవిడ కొడుకైతే నాకు మావయ్య, పైగా నా చెల్లెలకి మామగా. మీరు వద్దన్నా, సారీ ఎవరు వద్దన్నా నేను బాధ్యత తీసుకుంటాను. మావయ్య ఎక్కడున్నాడో తెలుసుకుంటాను. నువ్వు తెలుసుకోలేవు బాబా. జ్యోత్స్నా, నా కొడుకు ఏమైందంటావే? బావేదో చెప్పాడు అని నువ్వు ఊరికి అనుమానం పెట్టుకోకు. నీ కొడుకు సంగతి నీకు తెలుసు కదా, ఏటో తిరుగుతూ ఉంటాడు. ఇది చెప్పేది నిజమేనా? మరి నాకేంటి దీని మీద అనుమానం వస్తుంది? గురువు గారు చెప్పిన కొన్ని మాటలు ఎంత ఆనందాన్ని ఇచ్చాయో, కొన్ని మాటలు అంతే భయాన్ని ఇచ్చాయి బాబా. బిడ్డ గురించా? అవును బాబా, బిడ్డ జాగ్రత్త అన్నారు. ఇంటి దగ్గర అమ్మ కూడా అదే చెప్తుంది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలని. బాబా, ఏంటి దీపా? చూసిన అంత తేలిగ్గా శాంపిల్స్ ఎలా ఇచ్చింది? ఏంటి ధైర్యంగా ఇచ్చేది? తప్పించుకోవడానికి 100 ప్రయత్నాలు చేసింది. ఆవిడ ఆటలు మన దగ్గర సాగవు కదా, అందుకే తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా తాత పేరు చెప్పి భయపెట్టాను. వేరే దారి లేక వెళ్ళి టెస్టులు చేయించుకుంది. రిపోర్ట్స్ వచ్చే వరకు మనం ఎదురు చూడడం ఎందుకు బాబా? అమ్మ ధైర్యంగానే ఉంది కదా. చూసిన నీ కూతురు కాదని చెప్పేద్దాం పదా. ఇప్పుడా? మనకి టైం లేదు బాబా. చూసిన రిపోర్ట్స్ వచ్చే వరకు ఎదురు చూడదు. వచ్చే ఫలితం తన జీవితాన్ని ఎటు విసురుతుందో తనకి తెలుసు. ముందుగానే జాగ్రత్త పడుతుంది. ఈ రిపోర్ట్స్ రావడానికంటే ముందే అమ్మనే లేకుండా చేయొచ్చు. అలాంటి అవకాశం జోష్నకి ఇవ్వాల్సిన అవసరం లేదు. వెంటనే అమ్మ దగ్గరకు వెళ్ళి నిజం చెప్పేద్దాం. దీపా, నువ్వు జోస్న దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నావు, అత్తను దృష్టిలో పెట్టుకుని మాట్లాడు. మనకి నిజాలు తెలుసు కాబట్టి నువ్వే అత్త కూతురు అని చెప్పగానే అత్త సేవ్ అవుతుందని, జోస్న దూరంగా పెడతారని అనుకుంటున్నాను. కానీ అలా జరగదు. ఎందుకంటే జోస్న మీద అత్తకున్న ప్రేమ అలాంటిది. కాబట్టి ఇప్పుడు మనం అత్తకి నిజం చెప్పలేము. ఇంకా మీరు నా దగ్గర ఏం నిజం దాచారా?
చెప్పరా, నా దగ్గర ఇంకా ఏం నిజం దాచావు? మేమే నిజాలు దాస్తామంతా. చెప్పాల్సినవన్నీ డాక్టర్ చెప్పారు కదా. మా అమ్మ నీ గురించి బాధపడుతుందని దీప చెప్తుంటే మనం ఇప్పుడు అత్తకి ఈ విషయం చెప్పలేము, చెప్తే బాధపడుతుంది అని చెప్తున్నాను. అవునరా, కాంచన నాకు మంచి స్నేహితురాలు. తను ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను. అందరూ నీలా ధైర్యంగా ఉండరు అత్త. పైకి అలా కనపడుతున్నాను కానీ నా లోపల చాలా భయాలు ఉన్నాయిరా. భయాలేం ఉండకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా అత్త. కొన్ని భయాల్ని ఎవరూ పోగొట్టలేరురా. నీ భయం ఎవరి గురించి ఉన్నా? నా కూతురు గురించి. నేను ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు అందరినీ వద్దనుకుని వెళ్ళిపోయాను. అప్పుడు నేను ఒంటరిదాన్ని, ఎవరికీ నేనంటే పడేది కాదు. అయినా నేను ధైర్యంగా ఉండేదాన్ని, చాలా మొండిగా ఉండేదాన్ని. కానీ నేను తిరిగి వచ్చిన తర్వాత, మీరంతా నా మీద చూపించిన ప్రేమను చూసిన తర్వాత ఆ ప్రేమకి నేను కరిగిపోయానురా. మీరంతా నా కోసం నాతో ఉన్నారని చాలా సంతోషంగా అనిపించింది. కానీ నాకు బ్లడ్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత నాకున్న సంతోషాలన్నీ భయాలుగా మారిపోయాయి. మేమంతా నీతోనే ఉన్నాం కదా అత్త. నేను మీతో ఉండాలి కదరా. నీకేం కాదమ్మా. కాదు అనేది భవిష్యత్తు. దాన్ని మనం అంచనా వేయగలం కానీ అతను నిజమవుతుందని చెప్పలేము. మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నట్టు, మీ ప్రేమలన్నీ నాకు దూరం అయిపోతున్నట్టు, మీ అందరితో ఉండాలన్న ఆశలు తీరకుండానే ఎక్కడికి పోతున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి లేనిపోయిన ఆలోచనలు పెట్టుకుని భయపడొద్దత్త. మనం ఎప్పుడు ఇలాగే ఉంటాం. ఇవన్నీ నాకు అర్థమవుతుంటాయిరా. కానీ నీకొక నిజం చెప్పనా? నా కూతురు జ్యోత్స్న అంటే నాకు చాలా ఇష్టంరా. నేను దాన్ని ప్రేమించినంతగా అది నన్ను ప్రేమించదని నాకు తెలుసురా. అయినా నేను అది నన్ను ప్రేమించాలని నేనెందుకు కోరుకోవాలి? అది నన్ను ఎలా అనుకున్నా సరే, నేను మాత్రం నా కూతుర్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. కడుపులో ఉన్నప్పుడు దాని మీద పెంచుకున్న అనురాగం కంటే దాన్ని పెంచేటప్పుడు పెంచుకున్న అనురాగమే ఎక్కువ. అది 2 రోజులు ఇంట్లో లేకపోతే నాకు ప్రశాంతంగా నిద్ర పట్టదు. అంత ఇష్టం రా అదంటే నాకు. కార్తీక్, నా కూతురికి పెళ్లి చేయాలరా. నీలాంటి ఒక మంచి వ్యక్తిని నా కూతురికి భర్తగా చేయాలి. అది సంతోషంగా కాపురం చేస్తూ ఉంటే చూడాలని ఉందిరా. అప్పటిదాకా నేను బ్రతుకుంటానంటావా? నీ కూతురు బతికుండగా నీకేం కాదమ్మా. తన ప్రాణాలు అడ్డు పెట్టైనా నీ ప్రాణాన్ని కాపాడుతుంది. అంతే కదా బావా? అవునత్త, నీ కూతురే నేను కాపాడుతుంది. నాన్న, నువ్వు గురువుగారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ భయపడుతున్నావని అర్థమైంది నాన్న. కొన్ని భయాలు ఆలోచనల నుంచి పుడతాయి, కొన్ని భయాలు అనుభవంలో నుంచి పుడతాయి.
మనిషి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? బాల్యంలో యవ్వనాన్ని కోరుకుంటాడు, యవ్వనంలో పెద్దరికాన్ని కోరుకుంటాడు, పెద్దరికంలో అధికారాన్ని కోరుకుంటాడు. ఇవన్నిటినీ తట్టుకొని వచ్చేది వృద్ధాప్యం. అప్పటికీ అర్థం కాదు, ఏ స్థితిలోనూ తన ఉన్న దశని పూర్తిగా అనుభవించలేకపోయాడు అని. మనిషి బ్రతికే కాలం కూడా ఎత్తైన కొండమేంచి కిందకి దొర్లిపోతున్న రాయలాంటిదే దశరథ. గాని ప్రయాణం పూర్తయ్యే వరకు ఆగదు. ఒకప్పుడు ఈ ఇంట్లో మీ అమ్మ దీపం పెట్టేది, ఆ జ్యోతి ఆరిపోయింది. మళ్ళీ ఆ చీకటిని నా కోడలు పోగొట్టింది. ఇప్పుడు మరోసారి ఆ దీపం రెపరెపలాడుతుంది. కొన్ని నమ్మకాలు నీటి మీద రాతల్లాంటివైతే, కొన్ని మాటలు చెక్కిన శిలాశాసనం లాంటివి. సుమిత్ర ముఖంలో నవ్వు లేదు, తనకేం కాదన్న ధైర్యం కూడా నాకు లేదు. వచ్చిన సమస్య మన దగ్గరున్న పరిష్కారం కంటే పెద్దది. కానీ నా లోపలున్న భయం నాకున్న ధైర్యం కంటే పెద్దది. ఒక మంచి వ్యక్తిని నా కూతురికి భర్తగా చేయాలి. అప్పటిదాకా బ్రతుకుంటానంటావా? బయటికి వెళ్ళాలన్నా వెంటనే వచ్చేసా. పైకి ధైర్యంగా కనపడుతున్నారు కానీ అందరి మనసులో భయాలు అలాగే ఉన్నాయి దీపా. వాటిని పోగొట్టాలంటే అత్తను నవ్వించాలి. అత్తను నవ్వటం అందరూ చూడాలి. ఏం మాట్లాడుతున్నావు బావా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మ నవ్వుతుందా? నవ్వుతుంది. ఎలా? ముందు అత్త ఎక్కడ ఉందో చూద్దాం మనం. ఇప్పుడు ఏం చేస్తావు బావా? ఏం చేస్తానో చూడు. ఏంటి బావా? ఏమైంది మమ్మీ? మమ్మీ నిన్నే అడిగేది ఏమైంది? అయ్యో దెయ్యం పట్టినట్టు అలా నవ్వుతుందేంటి? అది నాకు అర్థం కావట్లేదు. ఏమైంది సుమిత్ర? ఏమైందో మీరే చూడండి. దశరథ ఏమైంది నీకు? నువ్వే చూడు పిన్ని. ఏమైందిరా మీ అందరికి? ఏమండి మీరు కూడా చూడండి. చూడండి. ఇంతమంది నవ్వుకుంటున్నారండి. అసలేముంది దాంట్లో? ఏముందో నువ్వే చూడమ్మా. ఏది?
ఇందులో నవ్వడానికి ఏముంది? అయ్యో, రెండు జోడ్లు వేసుకున్న పాప ఫోటో. అంటే ఆ ఫోటో గురించి నీకేం తెలియదన్నమాట. తెలీదు. ఆ ఫోటో ఎవరిదనుకుంటున్నా? మీ ఆయనదే. చండి, ఈ ఫోటో మా బావదా? అవును. ఎలా కార్తీక్, నువ్వు ఇంతవరకు మీ ఆవిడకి ఎందుకు చూపించలేదు? ఆ? ఇలాంటివి ఎవరికైనా చూపిస్తారంతా? నేనేదో సరదాగా నీకు షేర్ చేశాను అంతే. అయితే ఆ ఫోటో వెనుక ఉన్న కథలు కూడా తెలియాలన్నమాట. కదా? ఆ, అత్త ప్లీజ్, అదంతా దీపకు చెప్పకు. ఆ అందరికీ తెలిసిందే కదరా. నువ్వు ఆగుబారు, అది నా పరువుకు సంబంధించింది. నా దగ్గర నువ్వు చాలా దాచావు బావా. దీప దగ్గర కూడా నువ్వు నిజాలు దాస్తావా బాబా? అంటే ఈ ఫోటో కదా మీకు కూడా తెలుసా అమ్మాయి గారు? మా అందరికీ తెలుసు, కానీ ఎవరికి చెప్పొద్దని మా అమ్మ దగ్గర మాట తీసుకున్నాడు. అందుకే మేము ఎవరికి చెప్పం. మరి ఇప్పుడు నాకెవరు చెప్తారు? సుమిత్ర, అది నువ్వే చెప్పాలి. ఎందుకంటే కార్తీక్ గారు మాట తీసుకుంది నీ దగ్గరే కాబట్టి నువ్వు చెప్పడమే కరెక్ట్. ఏరా కార్తీక్, చెప్పమంటావా? నీకేదో సరదాగా పంపిస్తే నిజం చెప్పనా అని నన్ను అడుగుతావేంటత్త? తప్పదురా, నిజం చెప్పాల్సిందే.